గోవా బీచ్. బీచ్ పేరు కోలంగట్. ఓకే, వచ్చాం. అసలు 3 days ట్రిప్లోని ఈరోజే బీచ్కి రావడానికి కూడా మాకు వీలైంది. గోవా పోలీస్ డైరెక్ట్గా బీచ్లోకి వచ్చి పోలీస్ వచ్చింది. బాగుంది. ఎన్ని వైజాగ్లో ఎన్ని బీచెస్ లేవండి. యారాడ బీచ్ ఎలా ఉంటుంది, ఆ లొకేషన్ ఏంటి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. రుషికొండ బీచ్, రామకృష్ణ బీచ్, ఇంకా ముందు బీచ్లన్నీ భీమిలి బీచ్, ఇవన్నీ ఎందుకు ఎంతగా మనం డెవలప్ చేయలేకపోతున్నాం, మనం ఎందుకు దీనిలా చేయలేకపోతున్నాం. మన బీచ్ల కన్నా ఈ బీచ్ ఏం కాదు. ఇక్కడ ఏం ఇక్కడ అనుకోవాలి, ఇక్కడ జనం వస్తున్నాం, కానీ మనం మామూలుగానే ఉంది ఇదంతగా. చూడండి మన బీచ్ ముందు లొకేషన్స్, ఎన్ని బీచ్ల ముందు మన లొకేషన్ ఎలా ఉంటుంది. యారాడ బీచ్ దగ్గర రిసార్ట్స్ ఎందుకు కట్టట్లేదు, గెస్ట్ హౌస్లో ఎందుకు ప్రిపేర్ చేయట్లేదు, అక్కడ జనాలు ఎందుకు రావట్లేదు. ఇప్పుడు నాకు వెళ్తే నేవల్ ఏరియాని కొంతవరకు చేయించుకో, పైన కొండ ఎక్కితే డాల్ఫిన్ హౌస్, లైట్ హౌస్, ఎంత బ్యూటిఫుల్ నేచర్ అది. నార్మల్గా అనిపించింది. వైజాగ్ నుంచి వచ్చేవాడికి ఇదంతా నార్మల్ నథింగ్. ఏముంది ఇక్కడ బీచ్, జనాలు వచ్చారు ఎక్కడో నార్త్ ఇండియా నుంచి. ఏ బీచ్ అంటూ తెలియని వాడికి ఈ బీచ్ చాలా బాగుంటుంది, కానీ ఈ బీచ్ నథింగ్. మాలాంటి వాళ్ళకి వచ్చినోడికి బీచ్ నథింగ్. అంతే. ఇక్కడ ఏంటంటే జనాలకు కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. వాళ్ళకి ఏం కావాలి, ఎంజాయ్ చేయడానికి లిక్కర్స్ కావాలి, ఇంకొక లిక్కర్, అవన్నీ ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ నేను మియామి బీచ్ చూసాను. మియామి బీచ్ కూడా చాలా బాగుంది. వైట్ శాండ్స్ ఉన్నాయి. అక్కడ కావాల్సిన బీచ్ రోడ్లోనే కావాల్సిన బార్లన్నీ తక్కువ రీజనబుల్ రేట్కి ఇస్తారు. అంచేత బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇగో అక్కడ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించుకుంటే మాత్రం బాగా చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు మనకి ఏం అర్థం కాదు. చేయాలంటే చేయొచ్చు. చేస్తే మాత్రం వైజాగ్ మాత్రం టూరిజంగా గోవాతో పోటీగా ఉంటుంది. ఇది నా ఉద్దేశం. అయితే ఇంకేం లేదు. ఇగో రిసార్ట్స్, ఇవన్నీ ఆలోచిస్తే బాగుంటుంది. ఇవన్నీ నాలాగా వైజాగ్ నుంచి వచ్చేవాడికి ఇదేమో అనిపించింది. అదే వచ్చాం, చూసాం. ఇలాంటి బీచ్లు అరకు ఇక్కడ ఒక 5-6 బీచ్లు ఉన్నాయి నాకు తెలిసి. కోలంగట్ బీచ్, బాగా బీచ్, ఇలా బీచ్లు ఏవో చాలా ఉన్నాయి. కానీ నాకు తెలిసి ఏ బీచ్కి వెళ్ళినా సిస్టమ్ ఇలాగ ఉంటుంది. ఇదే వైట్ శాండ్, మాల్దీవ్స్ లాగా కానీ మార్షిష్ లాగా ఉన్న బీచ్లు ఏం కాదు ఇవి. అంతే. ఇది ఓకే, బాగుంది. వచ్చాం, ఎంజాయ్ చేసాం, వెళ్తాం. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. అంచేత ఇక్కడికి వస్తున్నారు అంతే.